యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద పిల్లల కోసం ఎప్పుడు సాయం చేస్తున్నాడు. అడగగానే అడిగిందే తడుగా ఇప్పుడు కాకుండా వారమైనా సరే 3 బిల్లు పడ్డాయి. ఫైనల్ రావాలి, 5వ బిల్లు రావాలి. మార్నింగ్ వాక్ ద్వారా పట్టణానికి సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్లు, అదేవిధంగా మొన్ననే ఇక్కడికి గౌరవ ఎండోమెంట్ మంత్రి గారు కొండ సురేఖ గారు కూడా ఈ గర్ల్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు విజిట్ చేసినప్పుడు కొన్ని ఇక్కడ చిన్న చిన్న సదుపాయాలు లేవని పిల్లలు అడగగానే డ్రైనేజ్ సమస్య కానీ, అదేవిధంగా స్టడీ చేసి సంబంధించి అడగగానే ఇక్కడ గౌరవ డిఎస్పీ గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అంతా కూడా డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా వాళ్ళ చైర్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల పాలనకు విద్యా వైద్యం మీద పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా విద్యా విధానాన్ని సమూలంగా మార్పులు తెచ్చి ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ హాస్టళ్లలో మధ్యతరగతి పేద విద్యార్థులే ఎక్కువ విద్యను అభ్యసిస్తారు కాబట్టి వాళ్లకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందియాలని ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రారంభించి స్వయంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ ప్రాంత వాసిగా ఇలా ఆ పిల్లల మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషం అనిపించింది. నిజంగా నా సొంత ఇంట్లో కూడా అంత బాగా బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ వాళ్ళు చాలా చక్కగా ఆ కుక్ కూడా బాగా వంట చేయడం జరిగింది. Like and subscribe.